ఈరోజు మనకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాన్ని చదువుదాం. దయచేసి కీర్తన గ్రంథము, కీర్తనలు 113వ కీర్తన, 113వ కీర్తన 9వ వచనాన్ని చదువుదాం. దయచేసి అందరూ తీసి చూడండి, చదవండి. మరి ఒకరు చదవడానికి సహాయం చేయండి. ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగాను కుమార్ల సంతోషము గల తల్లిగాను చేయును. ఇది వినండి. మొదటి 2 మాటల్లో 2 లైన్లో దేవుడు చేయవలసిన పని అక్కడ రాయబడింది. 3వ మాటలో మనం చేయవలసిన పని రాయబడింది. దేవుడు ఏం చేస్తాడు అని మనం చూస్తే ఇక్కడ రాయబడిన మొదటి మాట ఏంటంటే, సంతు లేని దానిని అన్నాడు. సంతు అనే మాటకు అర్థం సంతానం. సంతానము లేనటువంటి దానిని ఎలా చేస్తాడట దేవుడు? అద్భుతమైన మాట ఇక్కడ. ఇల్లాలుగా మారుస్తాడట. ఇల్లాలంటే అర్థం ఏంటి? ఓ భార్య. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొంతమందికి వివాహాలు అవ్వవు, వయసు పైబడిపోతున్నా వివాహాలు జరగవు. కొన్ని కుటుంబాల్లో చూస్తూ ఉంటాం. ఊరందరూ కూడా ఎగతాళి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేయాలో తెలియక దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు ఏం చెప్తే అది చేద్దామనుకోవడానికి బదులు లోకపు మాటలు, సూటిపోటి మాటలు, ఇరుగువారు పొరుగువారు, ఇంకా ఇదిగో ఆ కూతురికి పెళ్లి చేయడం లేదు, ఇంకా ఆ కొడుక్కి పెళ్లి చేయడం లేదు, ఇలాగమ్మ అలాగమ్మ అని ఈ మాటలు ఇరుగువాళ్ళు పొరుగువాళ్ళు పొడుస్తున్నప్పుడు ఈ మాటలకు తట్టుకోలేక కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారనంటే, ఏదో ఒకటి చూసి పెళ్ళవుతమే చూసుకోవాలా, ఏదో ఒక వ్యక్తిని ఆ వివాహం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడే పొరపాటు జరుగుతుంది. వీళ్ళ పెళ్లి చేసింది గమనించండి, ఇరుగువారు పొరుగువారు పొడుస్తున్నారన్నటువంటి నెపంతో చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. సమాజం కోసం చేసేవాళ్ళు కొంతమంది పెళ్ళిళ్ళు. 2వ రకం ఎట్లుంటాడంటే, ఇంట్లోనండి ఒత్తిడి అయిపోతుందండి, మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి, మా భర్తతో ఇబ్బంది అండి, లేకపోతే కొన్ని కుటుంబాల్లో భార్యతో ఇబ్బంది అండి, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, ఏదో విధంగా ఈ పిల్లను వదిలించుకోవాలండి, ఏదో విధంగా ఈ పిల్లను వదిలించుకోవాలి. ఈ పిల్లని వదిలించేసుకుంటే నేను చచ్చిపోయినా పర్లేదు, నేను ఎలాగొన్నా పర్లేదు, అందుకని ఏదో విధంగా చూసి కట్టి పెట్టేసి సాగనంపెత్తే అక్కడి నుంచి నేను ఎలాగైపోయినా పర్వాలేదు అనేవాళ్ళు 2వ రకం. ఈ 2వ రకం ఏంటంటే, ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు తట్టుకోలేక ఏదో విధంగా, అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి కుమార్తె కుమారుడు ఆ ఇంటికి, ఆ తల్లికో ఆ తండ్రికో భారమైపోయి ఆ భారాన్ని బట్టి ఏదో విధంగా ఏం చేయాలనుకుంటారు, ఏదో ఒక వ్యక్తిని చూసి పెళ్లి చేసేయాలని చూస్తూ ఉంటారు. ఇది 2వ రకం. ఈ 2 రకాలు చాలా ప్రమాదం అండి. బైబిల్ ఈ 2 రకాలు ఒప్పుకోవడం లేదు. దేవుడు వివాహాన్ని స్థాపించింది దేవుడే, మనిషి కాదు. వివాహం చేసేటప్పుడు ఆ వివాహానికి ముందు మనం చేయవలసిన పని ఏంటంటే, దేవుడు తెలియనటువంటి బిడ్డల తెలియకుండా ఉండొచ్చేమో, కానీ దేవుణ్ణి తెలిసి వాక్యాన్ని గుర్తైనటువంటి తల్లిదండ్రులకు నేను చెప్పే మాట ఏంటంటే, బిడ్డలకి వివాహ వయసు వచ్చినప్పుడు తల్లిదండ్రులే గుర్తించి, పిల్లలు వచ్చి తల్లిదండ్రులు అడిగే వరకు ఉండకోకుండా తల్లిదండ్రులే ఆ వయస్సును గుర్తించి ఆ తగిన కాలం వచ్చినప్పుడు మొట్టమొదటగా మోకరించి దేవుని దగ్గర ప్రార్థించాలి. ప్రభువా, నా కుమార్తెకి వివాహ సమయం వచ్చింది, ప్రభువా నా కుమారుడికి వివాహ సమయము వచ్చింది, ఈ వివాహం చేయడానికి నీ చిత్తమేంటో బయలుపరిచి, ఎక్కడ సాటి అయినటువంటి అమ్మాయినో అబ్బాయినో నువ్వు సిద్ధపరిచావో నీ ఏర్పాట్లో ఉన్నటువంటి వ్యక్తిని బయలుపరచు నాయన అని
ఈ తల్లిదండ్రులు ముందు ఆ బిడ్డల వివాహం కొరకు ఏం చేయాలా? ప్రభు దగ్గర అడిగి ప్రార్థన చేయాలా. ఆ ప్రార్థనతో దేవుడు మనకి బయలుపరిచిన తర్వాత, ప్రార్థించిన తదుపరి అప్పుడు దేవుని చిత్త ప్రకారంగా సంబంధం దేవుడు చూపించిన దానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాల. ఇది వాక్యానుసారమైనటువంటి విధానం. అలా కాకుండా నీ ఇంట్లో బరువని, బాధని, ఆ బిడ్డల్ని ఏదో రకం వదిలించుకుందామని పెళ్లి చేసేది వివాహం కాదు. దేవుడి చిత్తానుసారమైన వివాహం కాదు. నీ బాధకి, నీ బరువుకి నీవు సొంతంగా ఎదుగుతున్నటువంటి వెతుకులాట. అందుకని చాలామంది కుటుంబాల్లో ఈ బరువును వదిలించుకుందామని చేస్తారో, లేదా లోకాన్ని తట్టుకోలేకుండా పెళ్ళిళ్ళు చేస్తారో, మరికొంతమంది కూడా చేస్తారు. ఎలాగంటే ప్రెస్టేజ్గా చేయాలని గొప్పల కోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇలా రకరకాలైనటువంటి వివాహాలు చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, దేవుడు స్థాపించినటువంటి వివాహ వ్యవస్థలో దేవుణ్ణి అడక్కోకుండా ఎప్పుడైతే ఇలాంటి వివాహాలు జరిగిస్తూ ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే, ఈ వివాహాల్లో అద్దరికి వెళ్ళడం కష్టమైపోతూ ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో సమస్య రాదా? వస్తుంది సమస్య. దేవుణ్ణి అడిగి పెళ్లి చేసుకున్న వివాహానికి సమస్య వస్తుంది, చేసుకోపోయినా సమస్యలు ఉంటాయి. కానీ తేడా ఏంటో తెలుసా? దేవుణ్ణి అడిగి నువ్వు దేవుని చిత్త ప్రకారంగా వివాహం చేస్తే సమస్య వచ్చినా దాన్ని జయించి ఆ కుటుంబ వ్యవస్థ చివరి వరకు కూడా శుభంగా బ్రతుకుతారు. కానీ దేవుణ్ణి ప్రక్కన పెట్టి లోకం కోసమో, నీ బరువు కోసమో, నువ్వు వదిలించుకోవడం కోసమో చేశారనుకోండి, ఇలా పరిస్థితి జీవితం అంతా తన్నుకోవడం, కొట్టుకోవడం, రకరకాలైనటువంటి జీవితాలతో బ్రతకడమే జరుగుద్ది. చివరికి కొన్ని కుటుంబాలు విడిపోతున్న కుటుంబాలు కూడా మనం చూస్తున్నాం. అందుకని గమనించండి, మన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎట్లాంటి దేవుడు అంట, ఇక్కడ చూస్తున్నట్లయితే 9వ వచనం చక్కగా రాయబడిన మాట ఏంటంటే, ఆ యొక్క సొంతు లేని దానిని అన్నాడు. అంటే సంతానం ఎప్పుడు వస్తుందో ముందు ఆ బిడ్డకి ఏమవ్వాలా? వివాహం జరగాలి, సరైన వివాహం. వివాహం అయిన తర్వాత రెండవది ఏంటంటే సంతానం కావాలా. వివాహము ఒక ఎత్తు అయితే, వివాహం అయిన తర్వాత సంతానం కొరకు. ఈరోజు మనకి కొంతమంది ఎలా ఉంటారనంటే, పెళ్ళి అవ్వకముందేమో చదువుతూ ఉంటారు కదా, చదువుతున్నప్పుడు ఇలా అంటారు సమాజంలో. ఏమంటారనంటే, చదువు అయిపోయినట్టుంది కదా, పెళ్ళి ఎప్పుడు అంటారు. ఇది మొదటి మాట. ఆ పెళ్లి కోసం ఎగనెవరో ఇరుగు వాళ్ళు, పొరుగు వాళ్ళు మాట్లాడి మొత్తం మీద పెళ్ళి అయిపోద్ది. ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ ఓ నెల ఒగ్గబట్టుకుని చూస్తారు, 2వ నెల 3వ నెల మొదలవుతుంది. ఏమ్మా ఏదైనా ఉందా వార్త? ఇది రెండవది. మళ్ళీ వెంటనే ఇది మొదలెడతారు. ఇక మొదలెడితే ఇది మామూలుగా ఉండదు. ఇంకా చూడండి, ఎల్లమ్మ పుల్లమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు పట్టించుకోరు వీళ్ళు. ఆ పక్కోళ్ళ గురించి, ఏమ్మా ఏం లేదు, ఇంకా ఏం చెప్పవా, ఏం చెప్పుద్ది, ఇలాగనమాట సతాయించే మాటలు. మొత్తం మీద సంతానం వచ్చిందనుకోండి, ఇదిగో మగ పిల్లని కానీ ఈవిడికి అనాలంట. ఎవరినే? ఒక అమ్మ తెలుసు, పోతవారు ఆ ఊరు, ఇలా అందే కోళ్ళని. ఏమందో తెలుసా? ఇదిగో మొదటిదే ఆడపిల్ల పుట్టింది, మళ్ళీ వెళ్తున్నావు కంటానికి, కన్న తర్వాత వత్త మగపిల్లడు తీసుకురాకపోతే కాపురాన్ని తీసుకురా నిన్ను అందే అత్తగారు. ఇలాంటి వాళ్ళు కూడా లేరా? ఉన్నారు. పాపం ఈ కోడలో మగపిల్లడు కావాలో ఆడపిల్లడు కావాలో రెడీగా తయారు చేసుకుంటుంది లోపల. ఆలోచన చేయండి. ఈ అత్తగారు కూడా ఒకప్పుడు కోడలే కదా, ఉండదు ఇట్లాంటి ఆలోచనలు. ఇట్లాగ కుటుంబాల్లో రకరకాలైన సమస్యలతో, ఒత్తులతో జీవిస్తున్నటువంటి కుటుంబాలు చూస్తూ ఉన్నాం. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని చిత్త ప్రకారంగా వివాహం జరగాల. దేవుని చిత్త ప్రకారంగా ఆ యొక్క వివాహం జరిగినటువంటి బిడ్డలకు, ఆ దంపతులకు దేవుడు ఏం చేస్తాడట? సంతానాన్ని ఇస్తాడట. ఇది భౌతికంగా మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. కానీ ఇప్పుడు
మరొక కోణంలో దీన్ని నేను మీకు బోధించాలని ఆశిస్తున్నాను. ఇదేంటంటే చూడండి, ఇక్కడ చూడండి, ఈ మాటలో సంతులేని దానిని ఏం చేస్తాడట ఆయన? ఇల్లాలుగా చేసి తదుపరి ఏం చేస్తాడట? కుమారుల సంతోషము కలిగిన తల్లిగా మార్చేస్తాడట. అంటే ఈమె కుమారులు కానీ కుమార్తెలు కానీ లేని దాన్ని మనం ఏమని పిలుస్తాం? గొడ్రాలు అని పిలుస్తాం కదా. గొడ్రాలు అంటే నీకు సంతానము ఆమెకి లేదు అన్నదాన్ని. ఇప్పుడు బైబిల్లో ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను. ఒక వ్యక్తి గొడ్రాలుగానే ఉంది. ఆ గొడ్రాల జీవితం నుంచి సంతోషించే స్థితికి దేవుడు ఎలా తీసుకొచ్చాడో పిల్లలు కలిగిన తల్లిగా ఒక్క మాట మీకు చూపించాక, అందులో నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చిన మీరు మనము ఏమి నేర్చుకోవాలి? ప్రభు ఏం మాట్లాడబోతున్నాడు ఈ మాటలోంచి, ఈ స్త్రీలో నుంచి, ఈ మాటలోంచి, ఈ వాక్యంలోంచి ఈరోజు మనకి దేవుడు ఏం బోధించబోతున్నాడో ఆఖరిగా మాట మనం తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, ఒక తల్లిని మీకు చూపిస్తాను. ఆదికాండము 18వ అధ్యాయము. అందరూ తీయండి. ఆదికాండము 18వ అధ్యాయము 10వ వచనాన్ని 9వ వచనం నుంచి చదవండి దయచేసి. వారు అతనితో, నీ భార్య అయిన సారా ఎక్కడ ఉన్నదని అడుగగా. వినండి, ఇక్కడ వారు అన్నప్పుడు ఇక్కడ మనం చూస్తాం, అబ్రహాము అనే ఒక యజమానుడు ఉంటాడు. ఇక్కడ అబ్రాము అని రాయబడింది ఈ సందర్భంలో. ఈ అబ్రాము అనే వ్యక్తికి షారా అనే ఒక భార్య ఉంటుంది. వీళ్ళిద్దరు వయసు ఆ యొక్క సుమారుగా ఎంత ఉంటుందంటే 75 సంవత్సరాలు. ఎవరికి? అబ్రాముకి, భర్తకి. భార్యకి ఇంచుమించుగా 40 దాటేసి 50లోకి వచ్చేసింది. 50, 60 ఆ వయసులో కూడా వచ్చేసి ఉంది. అయితే ఇప్పుడు ఈ దంపతులు జీవిస్తున్నటువంటి కుటుంబంలో సంతానము లేదు. ఇప్పుడు సంతానం లేకపోతే ఆ ఇంటిని ఏమని పిలుస్తారు? ఆమెను సమాజంలో గొడ్రాలు అని పిలుస్తారు. ఇప్పుడు ఈమె వయసు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఏ స్త్రీకైనా సైంటిఫిక్గా లేక వైద్య శాస్త్రం చెప్పేది ఏంటంటే 40 సంవత్సరాలు రాకముందు కొన్ని అవకాశాలు ఉంటాయంట. స్త్రీ ధర్మం ఉంటుంది కదా, ఆ యొక్క సంతానానికి ఆ యొక్క ఋతుక్రమం జరిగే క్రమం ఉంది కదా, అది జరిగే వరకు తప్పక పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి. అది కానీ ఆగిందంటే, అంటే ఆ ఋతుక్రమము ఆగితే, ఆ నెలసరి ఆగితే ఇక ఆమె మేనోఫోజ్ అని అంటారు. ఆ మేనోఫాజ్ అనేటువంటిది వచ్చిందంటే ఇక స్త్రీ ధర్మంలో గమనించండి, ఆ ఋతుక్రమం ఏమైపోతుంది? ఆగుతుంది. ఎప్పుడైతే ఆగిందో, ఈ ఆగినప్పుడు సుమారుగా ఇది 39, 40, 41 ఇట్లాంటి వయసులోకి వచ్చేటప్పటికట ఈ విధంగా జరుగుద్దట. ఇప్పుడు ఈవిడ వయసు గమనించండి 50, 60కి పైబడి ఉంది. భర్త వయసు 75 సంవత్సరాలని స్పష్టంగా రాయబడింది. ఇలాంటి వయసులో ఏమైనా సాధ్యమా? ఆలోచించేయండి ఒకసారి. సంతానం కలగడానికి మార్గం ఏమైనా ఉందా? ఇక విజ్ఞానం లేక సైన్స్ చెప్పేది ఏంటంటే, సైంటిఫిక్గా ఎక్కడ కూడా మనకు అవకాశాలు లేవు. అయితే ఈ దంపతులు విచిత్రం ఏంటంటే, సంతానం లేకపోయినా ఒకరికొకరు చక్కగా ప్రేమించుకుంటూ బ్రతుకుతున్నారట. నేటి సమాజం అయితే ఎలాగుంటుందో తెలుసా? సంతానం లేకపోతే అవసరమైతే వీళ్ళు రకరకాల పనులు చేస్తారు. కానీ ఇక్కడ చూడండి, సంతానం లేకపోయినా అబ్రాము తన భార్యను అలాగే ప్రేమిస్తున్నాడు. ఆ భార్య కూడా అదే ప్రేమతో భర్తను కూడా ప్రేమిస్తుంది. ఇలా కుటుంబము ఎందుకు వీళ్ళకి సంతానం లేకపోయినా ఒకరికొకరు కీచులాట లేకుండా, పేచీలు లేకోకుండా చక్కగా ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారని అంటే, వీళ్ళ మధ్యన ఎవరున్నారు చెప్పండి? దేవుడి యొక్క సంచారం ఉందన్నమాట. అంటే వీళ్ళు ఇరువురు కూడా ఎవరిని ప్రేమించేవారు? దేవుణ్ణి ప్రేమించి దేవుడి మీద ఆధారపడినటువంటి కుటుంబం అన్నమాట.
భార్య భర్తలు దేవుణ్ణి నమ్ముకుని దేవుల్లో చక్కగా ఉంటే వారు సంతానమో లేకపోతే తర్వాత ఇవన్నీ కూడా ముందు ఒకరికొకరు అన్యోన్యంగా బ్రతుకుతారన్నమాట. ఈరోజు కుటుంబాల్లో అన్యోన్యత లేదు. భార్య భర్తలు తన్నుకోవడం, పెళ్ళయ్యేదాకా ఒక ఎత్తు అయితే పెళ్ళయిన తర్వాత మరొక ఎత్తు. ఈ తల్లిదండ్రులకి ఏదో రకం వివాహం చేయాలని ఈ సమాజాన్ని బట్టో మనుషులను బట్టో బాధ విరమించుకుందాం అన్నట్టుగానో మొత్తం మీద పెళ్లి చేసిన తర్వాత కొంతమంది తండ్రులకి ఎలా ఉంటుందంటే, చేయకముందే బాగుంది, చేసిన తర్వాత ఎక్కువైపోయింది మాకు ఈ శోధన. ఎందుకంటే వీళ్ళు చేసే పనికిమాలిన పనులకి, ఇంట్లో వీళ్ళు తల్లిదండ్రుల మీద పడుతూ ఉన్నటువంటి ప్రభావాలను బట్టి ఇట్లాగా కొన్ని కుటుంబాలు నలిగిపోతూ ఉంటాయి. కానీ దేవుణ్ణి ఎరిగి ఒకరికొకరు చక్కగా అన్యోన్యంగా బ్రతుకుతుంటాయి. ఈ తల్లిదండ్రులు కానీ వెనకాల ఉన్న వాళ్ళు కానీ ఎటువంటి ఒత్తిడి ఉండదు కదా. ఈరోజు సకల ఒత్తిళ్ళు కారణం ఈ పిల్లల వల్లనే. వీళ్ళు సరిగ్గా జీవించక, వీళ్ళు జీవించే విధానంలో వాళ్ళకి బ్రతకడం రాదు, సమస్యలు సృష్టించుకుని మళ్ళీ తల్లిదండ్రుల మీద పడతాం. ఈ తల్లిదండ్రులు అప్పటికే వృద్ధాప్యానికి వచ్చేస్తూ ఉంటారు, వీళ్ళ అనేక సమస్యలతో వీళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ పిల్లలది పెద్ద సమస్యగా మారిపోద్ది. ఇట్లాంటి పరిస్థితులతో చాలా కుటుంబాలు తన్నులాడుకుంటూ ఉన్నాయి. అందుకనే దేవునిని భార్య భర్తలు నమ్ముకుని దేవునిని కేంద్రీకరణంగా చేసుకోకుంటే సంతానం ఉన్నా లేకపోయినా, డబ్బులు ఉన్నా లేకపోయినా, ప్రెస్టేజ్గా మనకి లోకంలో అన్ని వసతులు ఉన్నా లేకపోయినా, ఏది ఏమైనా అన్ని పరిస్థితుల్లో ఒకరికొకరు ఎలా ఉంటారు చెప్పండి? అన్యోన్యత కలిగి జీవిస్తారు. ఈరోజు కుటుంబాల్లో అన్యోన్యత లేదు. ఏం కనపడుతుంది అంటే వ్యాపారమే కనపడుతుంది. ఇంటికింటికి వెళ్ళి ఏం తెస్తా పట్టురా, వత్త అవి తీసుకురా, ఈ తీసుకురా, ఇట్లాగా రకరకాల ఒత్తుళ్ళు. మీ తల్లిదండ్రులు ఏం పెట్టారు, నువ్వు వస్తా ఏం తెచ్చావు. ఇప్పటికి కూడా వివాహం అయిపోయి 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా ఇప్పటికీ కూడా వేధింపులే కుటుంబాల్లో చూస్తున్నాం. చక్కగా ఆనందంగా సంతోషంగా బ్రతకవలసినటువంటి ఈ అన్యోన్యమైనటువంటి కుటుంబంలో కలతలతో బ్రతుకుతున్నారు అంతే. పైకి మాత్రం నటిస్తాం మంచిగా ఉన్నట్టు, లోపల ఎన్నెన్నో కలతలు, ఎన్నెన్నో సమస్యలు. కారణం ఏంటో తెలుసా? వీళ్ళ మధ్య దేవుని ప్రేమ లేదు. అబ్రాము శారా వారి జీవితంలో ఆస్తంత ఉంది కానీ సంతానం లేదు. అయినప్పుడు కూడా మనకు సంతానం లేదు కదా అని వీళ్ళకి బాధ లేదు, ఒకరికొకరు నిందించుకోవడం లేదు. నీ వల్లే నాకు సంతానం లేదని భార్య అనలేదు, లేదు నీ వల్లనే, నీలో లోపం ఉంది అందుకనే సంతానం లేదని ఒకరికొకరు నిందించుకునే భార్య భర్తలుగా వీళ్ళు లేరు. ఓ చక్కటి ఆధ్యాత్మిక జీవితంలో దేవుని మీద ఆధారపడి, దేవుని మాటకు లోబడి, కలిసి మెలిసి చెట్టు కింద కూడా కాపురం పెట్టుకున్న రోజులు ఉన్నాయి వాళ్ళ జీవితంలో. అంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు కనుక చెట్టు కింద ఉన్నా కానీ వాళ్ళు ఎలా ఉన్నారని అంటే సంతోషంగానే బ్రతికారు. అందుకని దేవుని నమ్ముకున్న భర్త, దేవుని నమ్ముకున్న భార్య, నమ్ముకోవడం అంటే ఈరోజు నామకార్థంగా వచ్చి వెళ్ళిపోవడం కాదు. చాలామంది ఉంటారు ఇక్కడ నమ్ముకున్న వాళ్ళు, కానీ దేవుని నమ్ముకున్నట్టుగా అమ్ముకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నమ్ముకోవడం కాదు, దేవునిని ప్రేమించేవాళ్ళు కావాలా. దేవునిని ప్రేమించాలి మొదటి స్థానంలో. భర్త కానీ భార్య కానీ దేవునిని ప్రేమించే బిడ్డలు ఉంటే ఆ కుటుంబంలో ఎట్లాంటి పరిస్థితులైన వారు అన్యోన్యంగా అర్థం చేసుకుని సమాధానంగా శాంతిగా వాళ్ళ కుటుంబం ముందుకు వెళ్ళిపోద్ది. అలాంటి మాదిరికరమైన కుటుంబంలో అబ్రాము శారా ఒకరన్నమాట ఈ దంపతులు. అయితే వీళ్ళని దర్శించడానికి ఒకరోజు పరమందున్న దేవుడే దూతలను పంపించాడట. ఈ అధ్యాయంలో ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే ఈ దంపతులు ఏం చేశారంటే వచ్చిన వారికి సకల మర్యాదలు చేశారు. ఎప్పుడైనా సరే దైవజనులు మన గృహం మీదకి వచ్చినప్పుడు, మన గృహంలో అడుగుపెట్టినప్పుడు, దైవజనులే కాదు దేవుని పిల్లలు ఎవరైనా వచ్చినప్పుడు మనం ఏం చేయాలనంటే వారిని గౌరవించి ఆతిథ్యం ఇవ్వాలా. మనకి ఈ ఆతిథ్యం ఇవ్వం, మనం మనుషులను బట్టి ఇస్తూ ఉంటాం. డబ్బున్న వాళ్ళు వస్తే ఒక రకమైన ఆతిథ్యం, మనకి నచ్చిన వాళ్ళు వస్తే మనకు ఒక రకమైనటువంటి రీతిలో చూస్తాం.
నచ్చని వాళ్ళు వస్తే బయట నుంచి పంపించేస్తాం. దేవుని పిల్లలు ఇలా చేయకూడదు. దేవుని యొక్క బిడ్డలు మంచి అతిథి ప్రియులుగా ఉండాలన్నమాట. ఇక్కడ దేవుని యొక్క దూతలు వచ్చినప్పుడు ఈ గృహంలోకి రాగానే ఆ భార్య భర్తలు వృద్ధాప్యములకు వచ్చేసినా కానీ వాళ్ళకి మంచి ఆహారాన్ని సిద్ధపరిచి చక్కగా వాళ్ళకి విందు చేసి వాళ్ళని ఆదరించి చక్కగా సహవాసం చేసి వాళ్ళని ప్రేమించి ఆతిథ్యం ఇచ్చినటువంటి దంపతులుగా ఉన్నారు. ఇప్పుడు వెంటనే ఈ వచ్చినటువంటి దేవదూతలు ఈయన ఇంట్లో కొరత ఏంటా అని చూసిందట. దేవుని దూతలు ఏం చూసినా చెప్పండి? ఈయన ఇంట్లో కొరతలు ఏమున్నాయి అని చూసినాయట. అప్పుడు వాళ్ళకి తెలిసింది ఏమనంటే వీళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేవు, సంతానం లేదు. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో అప్పుడు అడుగుతున్నారనమాట ఈ దేవదూతలు. ఏమనంటే, అబ్రమా నీ భార్య ఎక్కడ ఉన్నది అని అడిగిందట. అడిగినప్పుడు ఏం జరిగింది? గుడారములో ఉన్నదని. ఎక్కడ ఉందంటండి ఆవిడ? గుడారంలోనే ఉందట భార్య. గుడారం అంటే ఇల్లు అన్నమాట. అలా చెట్టు కింద ఏం వేసుకున్నారు? గుడారం వేసుకున్నారు. మనమైతే ఉంటామా గుడారంలో? ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి ఎక్కడ ఎట్టేవంటే, మా ఇంటికాడ మా ఇంట వంట లేదు, మా అమ్మగారి దగ్గర, మా అమ్మగారి ఇంటికాడ మాకు అన్నీ ఉన్నాయి, తీసుకొచ్చి ఎక్కడ ఎట్టావు నువ్వు అని అంటాం మనమైతే. అట్లాంటిది అనలే. ఇప్పుడు ఎప్పుడైతే ఆ గుడారంలో ఉందో చూడండి, భార్య కూడా గుడారంలోనే ఉండాల, పక్కోళ్ళ ఇంట్లో లేదు. ఆ ఇంటికి ఇంటికి తిరగతాలే. ఈరోజు చాలామంది స్త్రీలు ఆ ఇంటికి ఈ ఇంటికి అక్కడికి ఇక్కడ పోయి ఉంటారు. దేవుడు మనకి ఇచ్చినటువంటి గృహంలో ఉండాల. అందుకే నీ లోగిట నీ భార్య ఎలా ఉండాలట? ఫలించు ద్రాక్షవల్లి అంటాడు. అలాగే గుడారంలోనే ఉందని చెప్పాడు. అప్పుడు దేవుని దూత ఏమని చెప్పింది చూడండి. మీ మీదటికి అంటే మళ్ళా ఈ రోజులు వచ్చేటప్పటికి మీదటికి ఈ కాలమున మీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్తారా? ఓ చక్కటి మాట కదా. ఇక్కడ ఇంట్లో ఈమె అప్పటికే గొడ్రాలుగా ఉంది కదా. గొడ్రాలుగా ఉన్నటువంటి నీ భార్య మరలా ఇదే రోజుల్లో మళ్ళీ మేము తిరిగి వస్తాం నిన్ను దర్శించడానికి. వచ్చేటప్పటికి నీ భార్య ఒడిలో ఎవరుంటారు? ఓ మగబిడ్డ ఉంటాడు. ఈ మాట విని ఆ గుడారంలో ఈ మాట విందంట ఎవరో? శారా. ఏం చేసిందో చూడండి అక్కడ. ఆమె శారా నేను బలము ఉడికిన దాననైన తరువాత ఏమంటుందండి? ఏమైపోయిందంటే ఈవిడికి బలము పోయిందట. బలమంతా ఊడిపోయింది అంటే ఓ రకంగా మనకి ఎలా చెప్తే అర్థమవుతుంది మన భాషలో. ఆవకాయ పచ్చడి ఆడతారు కదా మీరు. ఆవకాయ పచ్చడికి ముక్క నాని 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 నానితో ఒకడు కొంతమంది ఏం చేస్తారంటే తిని 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 ఏం మిగులుతారు చెప్పండి? ఆఖరిని ఆ బద్దకి ఏముంటుంది? టెంక ఉంటుంది. అలా దానికి ఉన్నటువంటి సారమంతా అయిపోయిన తర్వాత ఏం మిగులుతుంది? పనికిరాంది ఆ టెంక మిగులుతుంది. కొంతమంది దాన్ని కూడా తినేసి వాళ్ళు ఉన్నారు కదా. అట్లాగా ఈమంటుంది నా శరీరం అంతా ఏమైపోయింది ఇప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే నాకు స్త్రీ ధర్మం ఆగిపోయింది, వయసు పైబడింది, నిలిచిపోయింది, నాకు వయసు అయిపోయింది. ఇప్పుడు నువ్వేమన్నా వచ్చి మళ్ళీ వచ్చే సంవత్సరంలో నువ్వు వచ్చేటప్పటికి నా ఒళ్ళో ఎవరుంటారట? కుమారుడు ఉంటాడని చెప్తున్నావు. ఇది ఎలా జరుగుద్ది? ఎవరి లెక్కలు? ఈ లెక్కలన్నీ మానవ లెక్కలు. మనిషి లెక్కలు ఎలా ఉంటాయంటే అహో ఏమని లెక్క ఏంటంటే 40 సంవత్సరాలు దాటకూడదు. ఇప్పటికే 30 సంవత్సరాలు దాటితేనే ఊరుకుంటలేదు, 35 సంవత్సరాలు దాటితేనే అసలు ఊరుకుంటలేదు. మనం డిక్లేర్ చేసేస్తాం ఇంక పిల్లలు పుట్టరంట. సాటి వీళ్ళకి ఏంటో బాధ నాకు అర్థమవుతుంది. ఇట్లాంటి మానండి దయచేసి. గాయపరిచే మాటలు, నిందించే మాటలు, ఇట్లాంటి సమాజంలో దయచేసి మనం జీవిస్తున్నాం. దయచేసి మానుకుని ఇక్కడ గమనించాలి. ప్రోత్సహించే మాటలు చెప్పాలి, ఆదరించే మాటలు చెప్పాలి, ప్రార్థించే పని చేయండి. ఈమె అంటుందన్నమాట ఏమనంటే, అయ్యా మీరు బిడ్డను నేను కంటానని అంటున్నారు, వచ్చే సంవత్సరం లోపలనే ఉంటుందని చెప్తున్నారు. అయితే నా పరిస్థితి ఏంటంటే నాకు వయసు మళ్ళింది,
కనడానికి శక్తి లేదు, జరగడానికి ఋతుక్రమం కూడా ఏమైపోయింది, ధర్మం ఆగిపోయింది. ఇది ఎలా జరుగును అని విచిత్రంగా నవ్వుకుందంట. తనలో నవ్వుకుని ఏం చేసిందట అండి? మాట్లాడాలా? నవ్వుకుందట. అంటే ఎందుకు నవ్వు వచ్చింది ఆమెకి? ఇవన్నీ చూడడానికే వింతగా ఉన్నాయి. నా వయసు సహకరించదు, నాకున్నటువంటి ఋతుక్రమం ఆగిపోయింది, పైగా నేను ముసలిదాన్ని అయిపోయే వయసులోకి వచ్చాను. ఇప్పుడు నేను పిల్లలను గర్భం ధరిస్తే చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? నవ్వుతారు, వేళ కొలగొండ ఇది ఎక్కడ జరుగుద్దండి అని తనలో తాను ఏం చేసిందట? నవ్వుకుందట. నవ్వుకుంది. దాని అర్థం ఏంటంటే ఇది సాధ్యము కాదు. ఎవరి లెక్క అది? ఆమె లెక్క. అయితే అదే అధ్యాయాలుగా ఆపి ఇప్పుడు ఆ పేజీ మీరు తిరగండి, 20వ అధ్యాయంలోకి రండి. 20వ అధ్యాయంలోకి వస్తే 21వ అధ్యాయంలోకి వస్తే చూడండి, ఆ యొక్క 3వ వచనం చదవండి. అప్పుడు లేక 2వ వచనం చదువమ్మా. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కూడా ఏమైంది ఇక్కడ? ముసలితనమందే దేవుని దూత చెప్పినటువంటి మాట ప్రకారంగానే మరలా తిరిగి అదే సంవత్సరంలో మరో సంవత్సరంలో అదే రోజుల్లో వచ్చేటప్పటికి ఏం చేసిందట? ఓ కుమారుణ్ణి కందట. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, మన అంశం ఏంటంటే, గుడ్రాలుగా ఉన్నది ఏమైంది? ఇప్పుడు కుమారుని కనినటువంటి తల్లిగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి మన జీవితంలో దేవుడు ఏం చేయగలుగుతాడు అనే పాఠంలో మనం అన్వయించుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఈ పాఠం నుంచి నేను ఒక మాట చెప్తాను మీకు. ఈరోజు మీకు సంతాన విషయంలో ఒకవేళ మీకు సమస్యలు ఉంటే, అట్లాంటి బిడ్డలు ఎవరైనా ఉంటే తప్పక నమ్మండి, దేవుడు మీకు సంతానమును అనుగ్రహించునుగాక. సంతానం మాత్రమే కాదు ఇక్కడ మాట్లాడేది, అది నేను ఇప్పుడు చెప్పబోయేది. సంతానం మాత్రమే కాదు. ఈమెకి సంతానం లేదు. సంతానం లేనప్పుడు ఆమెని సమాజం ఏమని పిలుస్తుండేది? గొడ్రాలు అని పిలుస్తుంది. బ్యారెన్ ఉమెన్, గొడ్రాలు అని. సంతానం వచ్చిన తర్వాత ఏమైంది? ఏమైందండి? తల్లి అయిపోయింది. అంటే దాన్ని ఏమంటారు? మనం ఏమంటామనంటే గొడ్రాలుగా ఉందే ఇప్పుడు ఏమైపోయింది? తల్లిగా మారిపోయింది. దాని అర్థం ఏంటి అంటే, ఏమీ లేనిది చూడండి, ఓ చెట్టు ఉంటుంది, మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది. ఓ చెట్టు వేసాం, ఓ మామిడి చెట్టు ఏదో ఎదిగింది, దానికి ఒక కాయ లేదు, ఓ పిండి లేదు, ఎప్పుడు ఏ కాలం వచ్చినా ఆకులు తప్ప ఏమీ ఉండదు. దాన్ని ఏమంటాం మనం? గొడ్డుమో చెట్టు అంటాం. ఆ చెట్టుకి ఏం పేరు పెట్టాం? అదే చెట్టు 10 సంవత్సరాలకి 20 సంవత్సరాల తర్వాత ఇది గొడ్డుమోద్ర అని అనుకున్న చెట్టే ఇప్పుడు పూత పట్టి ఒక కాయ దిగిందనుకో, ఏమంటారు ఆ చెట్టుని? ఏమంటారు దాన్ని? కాచే చెట్టు అంటాం కదా. మనకి కాచేది ఎక్కువ, మనం కాసేస్తాం కాబట్టి. కాస్తం కాదు, ఫలించే చెట్టు అంటాం. చెప్పండి, ఏమంటాం దాన్ని? ఫలించుట అంటాం. కాయడం కాదు. ఏం కాస్తాం? టీలు కాసి మనం ఇలాగ అయిపోయాం. కాయడం కాదు. ఏమంటారు చెప్పండి? అది ఫలించుట అంటాం. అంతకుముందు అదే చెట్టుని ఏమన్నాం మనం? గొడ్డుమోతు చెట్టు అన్నాం. అదే గొడ్డుమోతు చెట్టుకి ఒక 2-3 కాయలు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు మనం ఏమంటున్నాం దాన్ని? అమ్మ, కాచిన చెట్టు, ఫలించిన చెట్టు అని అంటున్నాం. ఇప్పుడు శారా ముందు ఎట్లాంటిది? గొడ్డుమోతు చెట్టు వంటిది అన్నమాట. ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత ఎలా మారిపోయింది? ఫలించడి తల్లిగా మారిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే నీ లోగిట నీ భార్య ఎలా ఉండాలట? ఫలించుట అన్నాడు. ఈరోజు అంశం ఏంటంటే, మన దేవుడు ఎవరు అని ఎవరైనా మనం ప్రశ్నిస్తే మనం చెప్పవలసిన జవాబు ఏంటంటే, మన దేవుడు గొడ్డుమోతు జీవితం నుంచి
ఏ జీతులకు మార్చే దేవుడు? ఫలింపులోనికి మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మన జీవితంలో గొడ్డుమోతు జీవితం కేవలం పిల్లల విషయంలోనే కాదు నేను మాట్లాడేది. ఇక్కడ కొన్ని కుటుంబాల్లో ఏమవుతుందనంటే, తాతల కానించి తండ్రుల కానించి కొన్ని కుటుంబాల్లో చదువు వాళ్ళకు ఉండదు. చదువుకుని పైకి రారు వాళ్ళు. పాలేరుతనమో, ఆ ఇంట్లో పని చేసుకోవడమో, లేకపోతే ఏదో కూలి పనో, బానిసత్వమో, అక్కడెక్కడ ఏదో పని చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఆ తాత అలాగే ఉంటాడు, తనకు పుట్టినటువంటి కొడుకు అలాగే ఉంటాడు, ఆ కొడుకు పుట్టినటువంటి కుమారుడు కూడా అలా వృత్తిపరంగా వస్తూనే ఉంటుంది. దీన్ని బైబిల్లో గమనించండి, ఒక రకంగా చెప్పాలంటే శాపము అని కూడా చెప్పవచ్చు. బైబిల్లో నా తాత పేడ తీశాడు కాబట్టి నేను కూడా ఏం తీయాలా అని లేదు బైబిల్లో. అర్థమవుతుందా? కానీ ఈ సమాజం ఏం చెప్పుద్దంటే, మీ నాన్న పాలేరు కాబట్టి కొడుకు కూడా ఏం చేయాలా? పాలేరుతనం చేయాలని చెప్పుద్ది ఈ సమాజం. కానీ బైబిల్ చెప్పుద్ది, నీ తండ్రి ఎలా బ్రతకడానికి అనవసరం, నువ్వు డిఫరెంట్గా బ్రతకాల, నువ్వు ఫలించాలా, నువ్వు వృద్ధి చెందాలంటది. ఎవరి జీవితమో వాళ్ళదే. అందుకని దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఏం చేయాలని కోరుకుంటాడనంటే, ఫలింపులోనికి తీసుకురావాలని కోరుకుంటాడు. ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నటువంటి వారులారా, మీ కుటుంబాల్లో బహుశా ఓ తరం నుంచో 2 తరాల నుంచో, లేకపోతే మీ కుటుంబంలో కొన్ని సంవత్సరాల నుంచో కొన్ని సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉండొచ్చు. మీ పరిస్థితి కొంతమందికి ఉంటుంది, ఒక బలహీనత తగ్గేటప్పటికి రెండో బలహీనత రెడీ అయిపోద్ది, రెండో తగ్గేటప్పటికి మూడోది రెడీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ సొమ్మంతా బట్టుకులు ఎవరికి పెడతారు? హాస్పిటల్కి వెంబడి హాస్పిటల్, ఆఖరికి చివరికి ఏమైపోతుంది చెప్పండి, అది ఆర్థికంగా ఆరిపోతారు. 2 ఆరోగ్యపరంగా తిరిగి శరీరం అలసటొచ్చి ఇక చాలే అంటారు. ఇట్లాంటి స్థితి కూడా బైబిల్లో మనం చూస్తాం. ఒక వ్యక్తి ఉంది, యవ్వన వయసులో చక్కగా అందంగా ఆరోగ్యంగా తిరిగింది. ఏం జరిగిందో మనకు తెలియదు, ఓ జబ్బు అంటే ఇది తెచ్చుకుంది. ఆ జబ్బే రక్త స్రావము, బ్లీడింగ్ అన్నమాట. ఇక కంట్రోల్ ఉండేది కాదట. ఇప్పుడు తట్టుకోలేక ఆ ఇంటి వారు, ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఇలాంటి రక్తస్రావంతో జబ్బుతో ఉన్నటువంటి ఈమెను తీసుకెళ్ళి మన ఇంటిలో ఉంచడం కంటే పొలిమేరలో పెడదాం, తట్టుకోలేకపోతున్నాం, ఈ కంపు వాసన, ఈ వ్యాధి, ఈ బలహీనత అని ఎక్కడో పెట్టారు తీసుకువెళ్ళి. ఇప్పుడు ఆమె అక్కడ రాయబడిన మాట ఏంటంటే, సకల వైద్యుల దగ్గరికి తిప్పారంట ఆమెని. తిప్పి సకల వైద్యులు కూడా ఆమె జబ్బును ఏం చేయలేకపోయారు? బాగు చేయలేకపోయారు. ఇక బాగు చేయలేక ఆమెను తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు. ఇప్పుడు ఆమె ధనము క్షవరమైపోయింది, ఆమె ఆరోగ్యము క్షవరమైపోయింది. ఇప్పుడు సమాజంలోంచి, కుటుంబంలోంచి నెట్టివేయబడి బయటకు తిరస్కరించబడింది, నెట్టివేయబడింది. అన్ని విధాలుగా ఆమె జీవితం ఎలా మారిపోయింది? ఇప్పుడు ఎలా మారిపోయిందండి? మాట్లాడాలి. గొడ్డుమోతు జీవితంలో మారింది, పనికిరాని జీవితంలో మారిపోయింది. ఆరోగ్యము లేదు, ఖర్చు పెట్టినటువంటి ఖర్చుకి ప్రతిఫలము లేదు, ఏ వైద్యుడు బాగు చేయలేదు, సమస్తము కూడా క్షవరమైపోయింది. ఈ స్థితిలో ఉందట. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ స్త్రీ ఈ రక్తస్రావంతో సకల ప్రయత్నాలు చేసి విఫలమైపోయి ఇక చివరికి జీవితమే ఇక అనవసరం అనుకున్నటువంటి సమయంలోనంట ఆ ప్రాంగణం గుండా, ప్రాంతం గుండా యేసు ప్రభు నడుచుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు అనుకుందట ఏమనంటే, ఇంతకాలం నుంచి అనేక ప్రయత్నాలు చేశాను, సకల ప్రయత్నాలన్నీ కూడా చేసి క్షవరమైపోయి విఫలమైపోయాను. ఇక చివరిగా ఎవరితో ప్రయత్నం చేద్దాం? యేసయ్యతో ప్రయత్నం చేద్దాం. చివరి ప్రయత్నం. ఈరోజు చాలామంది బిడ్డలు ఇదే,
అన్ని రకాల ప్రయత్నాలు చేసి 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 ఆఖరిని చర్చికి వెళ్దామా, పాస్టర్ గారు పిలిచి ప్రార్థన చేద్దామా, లేకపోతే దేవుడిని నమ్ముకుందామా, దేవుని దగ్గర అడుగుదామా, అట్లాగని అనుకుందాం. టీం కూడా అన్ని ప్రయత్నాలు అయిపోయింది. ఆఖరి ప్రయత్నం అనుకుంది, ఆ మార్గం గుండా యేసు ప్రభువు నడుచుకుంటూ వెళుతున్నాడు. నా కంపు వాసన చూస్తే ఎవడో నన్ను దగ్గరికి రానివ్వరో, నా ఇంట్లో వాళ్ళే బయటికి గెంటేశారు నా పరిస్థితి. కానీ ఇప్పుడు ఎలా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే అని అనుకుంది. ఒక ఆలోచన కలిగిందట, ఆయన నాతో మాట్లాడాలన్నా నేను ఆయనతో మాట్లాడాలన్నా జరిగే పని కాదు. నాకున్న జబ్బు అట్లాంటిది, నాకున్న పరిస్థితి అట్లాంటిది. ఏదో విధంగా ఆయన పని చేద్దాం. ఆయన వస్త్రపు చెంగును, ఎందుకంటే ఆయన వేసుకున్న అంగి ఉంటుంది కదా, ఆ గాలికి నడుస్తున్నప్పుడు ఇది ఇలా కదులుతూ ఉంటుంది కదా, ఏదో విధంగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగున జనంలో ఏం చేద్దాం, ముట్టుకుందాం. నిన్న కాక మొన్న ఓ మీటింగ్కి వెళ్ళాను నేను. అది ఏజెన్సీ ప్రాంతం లాంటిదే. ప్రార్థన చేయించుకోవడానికి అనేక మంది లైన్లో నిలబడ్డారు. అందులో ఒక సహోదరి ఇలా ఇరుక్కుంటూ వచ్చి నా పైజామా ముట్టుకుంటుంది. నా కంట్లోనే పడతాయి ఇలాంటివన్నీ. అంతవరకు ప్రార్థన చేసేవాడిని ఆపాను. అమ్మ ఏంటది? ఏం లేదండి, మిమ్మల్ని ముట్టుకుంటే, నన్ను ముట్టుకుంటే ఏమవదో. ఎవరు ముట్టుకోవాలి? నువ్వు యేసయ్యని ముట్టుకో. నీ నమ్మకం నా మీద, లేకపోతే ఈ పైజామా మీద, లేకపోతే ఈ టేబుల్ మీద, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సిలువు మీద, దీని మీద కాదు. ఎవరి మీద పెట్టాలా? యేసయ్య మీద పెట్టమ్మా. భవిష్యత్తు వారికి ఎవరు చెప్పుండలేదు. మొట్టమొదటిగా విందగాబోలు. అయితే ఈరోజు మాలాంటి పాదులు కూడా అలాంటి పనులు చేయించుకుని గొప్పలు చెప్పించుకోవడానికి, నన్ను ముట్టుకుంది ఏమొచ్చేసింది, నాలో స్వస్థత ఉందని చెప్పుకునే వాళ్ళు కూడా తయారైపోయారు. ఈరోజు మనలో ఏమీ లేదు, గట్టిపరకు కూడా జరగదు మన వల్ల. ఎవరు ఉండాలి చెప్పండి? యేసు వల్లనే జరుగునది, యేసయ్య వల్లనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు వెళ్ళి అనుకుందంట, ఏదో విధంగా ఆయన ముట్టేసుకోవాలి. మాట్లాడటానికి ఎలాగ వల్ల పడదు, వీలు కలగదు. అప్పుడు ఎలా వచ్చిందో మనకు తెలియదు కానండి, మొత్తం మీద ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడట. నెమ్మదిగా జనంలో గుంపులో వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టిందట. ముట్టగానే ఆయనలో ఉన్న ప్రభావం ఎవరిలోకి వెళ్ళింది? ఆ వ్యక్తిలోకి వెళ్ళిపోయింది. తక్కమంటే ఎవరు ఆగిపోయారు? అక్కడ నడిచే యేసయ్య ఆగిపోయాడు. ఆయన అంటాడు, నాలో ఉన్న ప్రభావం వెడిలింది, ఎవరు నన్ను ముట్టారో అన్నాడు. ఈమె అనుకుంది ఎవరు నన్ను చూస్తలేదు కదా అనుకుంది జనంలో. మిగతా వాళ్ళు అంటారు, మేము అందరం నడుస్తున్నాం కదా యేసయ్య నీతోనో, మా చేతులు తగులుతున్నాం, మా కాళ్ళు తగులుతున్నాం, ఇదేంటి ముడతమేంటి? అలా కాదు, ఆ ముట్టడం కాదు. నాలో ఉన్న ప్రభావం, నాలో ఉన్న శక్తి, ఆ యొక్క స్వస్థత, నాలో ఉన్న మహిమ వెళ్ళింది ఇప్పుడు. అప్పుడు వెంటనే ఆమె అంటుందన్నమాట, ఏమన్నానంటే, అయ్యా నేనే ముట్టుకున్నాను. ఎందుకన్నాడు తెలుసా ఆయన ఆ మాట? ఈరోజు యేసయ్య కానీ ఆ మాట మాట్లాడకుండా ముందుకు వెళ్ళిపోయి ఉంటే, ఈరోజు ఈ పైజాములు ఎంతమంది అమ్మేద్దరో. ఇంక ప్రార్థన చేయరేళ్ళో ముట్టుకోవడమే లైన్లో వచ్చి. ఇక్కడ నిలబడితే ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడు ఈ రెఫరెన్స్ తీసి, ఇదిగో యేసుప్రభు వారిని ముట్టుకుంటే ఏం జరిగింది? స్వస్థత. కాబట్టి ఇదిగో నేను కూడా యేసుప్రభు పెట్టినా కాబట్టి నన్ను కూడా ఈ వస్త్రాన్ని ముట్టుకోండి అని చెప్పేవాళ్ళం. చెప్పే బోధలు కూడా ఇప్పుడు అలా చెప్పినా కానీ వింటలేదు ఈరోజు చాలామంది. కానీ యేసయ్య ఏం చేశాడు తెలుసా? ప్రభావం అమ్మా ఈ వస్త్రంలో లేదు, ఎందులో ఉందే చెప్పాలి? నాలో ఉంది. నాలో ప్రభావం వెడలిపోయేనో, ఈ వస్త్రంలో లేదో. అది చెప్పడానికే స్వరమెత్తి మాట్లాడాడు ప్రభు. ఇప్పుడు గొడ్రాలుగా ఫలింపు లేకోకుండా, ఆరోగ్యము లేకుండా, కంపు కొట్టే జీవితంతో, నెట్టవేయబడినటువంటి స్థితితో,
తిరస్కరించబడినటువంటి స్థితితో, ధనమంతా కూడా వైద్యుల పాలైపోయి, హాస్పిటల్ పాలైపోయి, ఏమీ లేకుండా క్షవరమైపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈమెకు ఇప్పుడు ఏమొచ్చింది? మహాభాగ్యాన్ని సంపాదించేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహాభాగ్యం అంటే సూట్ కేసులతో డబ్బు రాలేదు. ఆరోగ్యమే, భలే చెప్పారు మీరు, ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. ఇప్పుడు ఇంతవరకు క్షవరమైపోయి గొడ్రాలుగా బ్రతుకున్నటువంటి ఈమె జీవితము ఇప్పుడు ఎలా మారిపోయింది? ఒక ఆరోగ్యకరంగా మారిపోయింది, ఒక ఫలింపుకరంగా మారిపోయింది. ఈరోజు నేను ఎందుకు ఈ మాట మీకు నేను తెలియపరుస్తున్నానంటే, మన దేవుడు ఎవరు అని అడిగితే, మన దేవుడు గొడ్డుమోతు జీవితాన్ని ఏం చేస్తాడు? ఇక్కడ ఫలింపు జీవితంగా మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ సంతానం లేకపోతే ఆ యొక్క శారాకి గొడ్రాలుగా ఉన్నదాన్ని ఎలా మార్చేశాడు? ఫలింపు కలిగిన, సంతానము కలిగిన ఇల్లాలుగా మార్చేశాడు. ఇక్కడ ఆరోగ్యము లేకుండా, ఆరోగ్యాన్ని పోగొట్టుకుని, ధనమంతట కూడా నాశనం చేసుకుని, చివరికి మోడులాగా మొద్దుబారి క్షవరమైపోయి గొడ్డుమోతు జీవిలా జీవిస్తున్నటువంటి ఈ స్త్రీని ఇప్పుడు ఎలా మార్చాడు? ఫలభరితమైనటువంటి ఆరోగ్యవంతురాలుగా మారిపోయింది. మరొక స్త్రీ ఉంటుంది, హన్నా అనే ఒక స్త్రీ. ఈ హన్నా అనేటువంటి ఈ స్త్రీకి, ఆమెకు కూడా ఎవరు లేరట? పిల్లలు లేరు. భర్త ఉన్నాడు, ఆస్తుంది, అంతస్తుంది, కానీ సంతానము లేదు. దేవుని ఆలయంలోకి చేరిందంట. ఒకరోజు మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తాం. దేవుని మందిలో చేరి ఇలా మాట్లాడుతుంది, ఏడుస్తూ ఉంది. ఏడుపు ఎవరి దగ్గర ఏడుస్తుంది? దేవుని సన్నిధిలో ఏడుస్తుంది. అందుకని మీకు నేను చెప్పేది, మీరు ఇళ్ళ కాడ దగ్గర ఏడవకండి, మనుషుల దగ్గర ఏడవకండి, లోకువైపోతాం. ఇప్పుడు బాగానే చెప్తారు ఉపచప్పన కబుర్లు, మనల్ని బతుకంతా పట్టుకెళ్ళి లోకు చేసి మాట్లాడతారు. బయటకు వెళ్ళి మనుషుల దగ్గర చెప్పబాకండి, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పెట్టుకోబాకండి, మీకున్నదాన్ని మీరే మోసుకోబాకండి. మీకున్న బరువంతా పట్టుకొచ్చి ఎవరి దగ్గర చెబుదాం? దేవుని సన్నిధిలో చెప్పండి. ఈమె బాధ అంతా పట్టుకొచ్చి ఎవరికి చెప్తుంది? దుఃఖాక్రాంతురాలై దేవుని మందిలో ఏడుస్తూ మొదలు పెట్టిందట. ఏమిటి ఆమె బాధ? నా జీవితము గొడ్రాల జీవితమయ్యా, మానసికంగా కృంగిపోయి ఉన్నానయ్యా, మానసిక జబ్బు చేత నలిగిపోయి ఉన్నానయ్యా. ఏ జబ్బుకైనా మందు ఉందంట, కానీ మానసిక జబ్బుకి ఏం లేదు, మందే లేదట. కానీ ఎక్కడ దొరికింది పరిష్కారం? దేవుని సన్నిధిలోనికి వచ్చాక ఏడవడం మొదలుపెట్టింది. అక్కడ దేవుడు ఆమె గర్భమును తెరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమె కుమారుని కంది. అందుకే మన వాక్యం సెలవిస్తుంది, సంతానం లేనటువంటి గొడ్రాలుగా ఉన్న జీవితాన్ని అంట దేవుడు ఎలా మారుస్తాడట? సంతులేని దానిని, సంతానము లేని దానిని కుమారులు కలిగినటువంటి, కుమార్తెలు కలిగినటువంటి ఫలింపు జీవితంలోనికి మార్చే దేవుడు మన దేవుడు. ఈరోజు నువ్వు సంతానం లేకుండా నువ్వు కృంగుతున్నావా? లేక నువ్వు గొడ్రాలుగా నువ్వు జీవిస్తున్నావా? లేక నీ ఆర్థిక జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ మానసిక జీవితంలో, నీ కుటుంబ పరిస్థితుల మధ్య ఆరోగ్యంలో మోడు బారిపోయి, గొడ్డు బారిపోయి, ఎన్ని ప్రయత్నాలు చేసినా నిజంగానే నా జీవితం గొడ్డు బారినట్టుగానే ఉంది అన్నట్టుగా ఉందా? నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మిమ్మలను ఇల్లాలుగాను, కుమారులు సంతోషింపదగినటువంటి తల్లిగాను, అనగా ఫలభరితంగా నేను మారుస్తాను అన్నాడు. ఈరోజు మనం ఎక్కడ మనము బండబారి, మోడుబారి, గొడ్రాల్లాంటి మన పరిస్థితి ఉన్నదేమో, అది ఆర్థికంగా కావచ్చు, అది ఆధ్యాత్మికంగా కావచ్చు, అది మానసిక ఒత్తులతో కావచ్చు, లేక నిజంగానే సంతానం లేకుండా ఉన్నవారు కూడా కావచ్చు. ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా, మన స్థితిగతులు ఇంట్లో
గొడ్డుబారి మోడుబారిపోయి అయోమయ స్థితిలో నువ్వు ఉన్నావా? అట్లాంటి స్థితిలో ఉన్నట్లయితే నా దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే నిన్ను పలింపులోనికి నడిపిస్తానన్నాడు. ఆ పలింపు చివరిగా ఎలా పొందుకుంటామో ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగించి మిమ్మల్ని ప్రార్థనలోకి నడిపించడం జరుగుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ద్రాక్షవల్లిని నేను, ద్రాక్షవల్లనే చెట్టుని నేనే, తీగలు మీరు, మొదలు నేనే. మీరు నాలో మీరు ఏమై ఉన్నారు? తీగలు మీరు. కొమ్మలుగా అంటాం కదా, అలాగ తీగలు మీరు అయి ఉన్నారో. ఎవడు నా యందు నిలిచియుండును, ఎవరైతే నన్ను నమ్ముకుని నన్ను దేవునిగా చేసుకుని నా యందు విశ్వాసం ఉంచి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా దేవా నువ్వే నాకు కావాలి అని ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళని ఏమని చెప్తున్నాడంటే నిలిచియుండుట అన్నాడు. అంటే దేవుణ్ణే మనం ఎలా చేసుకోవాలట? దిక్కుగా చేసుకోవాలి. అప్పుడు యేసయ్యలో నీవు ఆ ద్రాక్షవల్లిని యేసయ్యలో నిలిచి ఉంటే, నేను ఎవని యందు నిలిచియుందును, అప్పుడు వాళ్ళలో నేను నిలిచి ఉంటాను, వాడు బహుగా ఫలించును. అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారట? ఫలించబడతారో. అంటే ఇప్పుడు ఫలించాలి అని అంటే ఈ మనిషి ఎవరిలో కలవాలా? యేసయ్యలో కలవాలా, యేసయ్యను నమ్మాలా, యేసయ్యలో నిలవాలా. అలా కాకోకుండా ఈ కొమ్మ అనబడిన నీవు నేను, ఈ తీగలాగా ఉన్నటువంటి నీవు నేను, అబ్బే ఈ ద్రాక్షవల్లి నేను ఉండండి, నేను స్వతంత్రంగా నేను ఫలిస్తాను, నా ఎంతట నేనే కాపు కాస్తానంటే నాకు వేరుగా ఉండి ఏమైనా ఫలించగలమా? మీరేమీ చేయలేరు. చేయగలమా చెప్పండి? మీరు యేసు ప్రభు చెప్పిన మాట ప్రక్కన అలా ఉంచి ఆలోచన చేయండి హేతుబద్ధంగా. ఎలాగంటే మీకు ద్రాక్ష పాదు ఏదో వేశారు, లేకపోతే బీరపాదు వేశారు. ద్రాక్ష లేదు కనుక మనకే బీరపాదు పెట్టారు. పెట్టినప్పుడు అది పాకిద్ది, అందులోంచి ఆ పాదులోంచి తీగలు అలా ఎదిగి 3-4 రకాలుగా ఎదుగుతూ ఉంటాయి. మొదలు పీకేసి మొదల్లోంచి కాకుండా ఆ పాదు సకంలో పెరిగినటువంటి తీగ ఉంటుంది కదా, చక్కగా పువ్వులు వచ్చినాయి, ఇంత చిన్న చిన్న బీరకాయలు పిందులు దిగినాయి. ఇప్పుడు ఇదిగో నేను కాసేస్తానులే, నాకు పిందులు ఉన్నాయి, పోతా వచ్చిందని చెప్పి ఆ తీగ నువ్వు వద్దులే, నీతో నేను జాయింట్ అవ్వను అని చెప్పి అది దాంట్లోంచి కట్ అయిపోయింది అనుకోండి, కాయ పెద్ద అవుతుందా? ఇంకేమైనా కాపు ఉంటుంది అంటారా? పచ్చగా ఉంటుందా పోనీ? ఎందుకని? సప్లై చేసే సప్లైదారుడు అనేటువంటి మొదల నుంచే దీనికి ఏమైపోయింది? కటింగు వేరైపోయింది. ఈరోజు మన జీవితంలో ఆనందం కరువైపోయింది, సంతృప్తి కరువైపోయింది, ఫలింపు లేకుండా గుడ్డుబారు జీవితం అయిపోవడానికి. వీటన్నిటికీ కారణం ఏంటంటే మనకి సప్లైదారుడైన యేసు ప్రభుతో మనం ఏమై ఉండలేదు, నిలిచిలేమో. అందుకని యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే మీరు నా యందును నేను మీ యందును కలిసి ఉంటే, నిలిచి ఉంటే, అప్పుడు నాలో ఉన్న ఆశీర్వాదము, నాలో ఉన్న సారము, నాలో ఉన్నదంతా కూడా ఆ తీగలోకి వెళ్ళి పచ్చగా నిగనిగలాడుతూ తగిన కాలమందు చక్కగా పూత వస్తుంది, పిందు వస్తుంది. ఆ పిందు కూడా పెద్ద కాయ అయి చక్కగా తినడానికి సరిపడ సైజులో వస్తుంది అన్నమాట. దాన్ని మనం ఫలింపు అని అంటాం. ఏ కాయ లేదనుకోండి దాన్ని ఏమంటాం? గొడ్డుమూత పాదండి ఇది అంటాం, గొడ్డుమూత చెట్టు అండి అని అంటాం. కానీ ఇది నిలిచి ఫలించాలి అంటే ఇప్పుడు ఈ తీగ ఎందులో కలవాలట? ఆ పాదులో భాగమైపోవాలన్నమాట. ఆ పాదు ఎవరట? యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. ఇప్పుడు తీగ ఎవరట? నీవు నేనే. ఇప్పుడు నీవు నేను ఎవరితో కలవాలంటే యేసయ్యలో కలిసిపోతే అప్పుడు యేసయ్యలో ఉన్న దీవెన ఎవరిలోకి వస్తుంది? అట్లాగనే మన జీవితాల్లో కూడా ప్రభువారు ఏమంటాడంటే నీవు నాలో ఉండు, నేను నీలో ఉంటాను. ఎట్లాంటి గొడ్డుమోతు జీవితం కూడా ఏమైపోతుంది? ఇప్పుడు ఫలింపులోనికి వస్తాం, ఆత్మీయంగా ఫలిస్తాం, శాంతి సమాధానం కలిగి ఫలిస్తాం. అన్ని విషయాల్లో కూడా ఫలింపునిచ్చేవాడు ఆయనే. అందుకనే సంతులేని దానిని, అంటే గొడ్డుమోతు దానిని, ఫలింపు లేని దానిని ఫలింపులోనికి తీసుకొచ్చే దేవుడు ఆయనే.
ఈరోజు నీ జీవితంలో ఇక్కడ చేరినటువంటి బిడ్డలారా, మా ఇంటిలో నెమ్మది లేదు, శాంతి లేదు, రకరకాలైన సమస్యలు మమ్మల్ని వేధించి ఛేదించి మా కుటుంబంలో నెమ్మది లేకుండా కృంగుతూ ఉన్నాం, రకరకాల సమస్యలతో నలిగిపోతున్నాం అన్నవారు ఎవరైనా ఉంటే, ఒకవేళ గొడ్రాల జీవితం, ఫలింపులేని జీవితం, ఏది పట్టుకున్నా ఫలభరితం ఉండలేదు, మా పరిస్థితి ఏంటో అయోమయంగా ఉంటుంది, దారిని చూపించేది, ఫలింపులోనికి నడిపించేది నీవే కదా. అయితే ఈ రోజు నుంచి నీలో నేను నిలిచి ఉంటాను ప్రభువా. మీరు నా యందును నేను మీ యందును నిలిచి ఉంటే మీరు ఏది అడుగుతారో అడగండి, అది నేను మీకు ఇస్తాను. నాలో లేకుండా, నాలో నిలవకుండా మీ వల్ల ఏది కాదు. ఎంత ప్రయత్నం చేసినా ఏది ఉండదు. ఇక్కడ దేవునిలో మనం ఉన్నట్లయితే ప్రతి వ్యక్తిని కూడా ఆయన ఏం చేయబోతున్నాడు అంటే ఫలింపులోనికి నడిపించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను ఫలించడి వ్యక్తిగా నిన్ను ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాడు. గుడ్డుమోతు జీవితంతో ఉన్నావా? సంతానం లేకుండా ఉన్నావా? ఆర్థికంగా నువ్వు అప్పుల పాలైపోయి గొడ్డుమోతు జీవితంలో మోడుబారిపోయి ఉంటున్నావా? మానసిక స్థితిలో శాంతి సమాధానం కరువైపోయిందా? ఎక్కడ నువ్వు దిగజారిపోతూ ఉన్నావో అట్లాంటి ఫలభరితములైనటువంటి స్థితి నుండి ఈరోజు ఫలభరితమైనటువంటి స్థానానికి నా ప్రభు నడిపించడానికి సంసిద్ధత కలిగిన వాడిగా ఉన్నాడు. ఈరోజు నీవు నేను చేయవలసిన పని ఏంటో తెలుసా? అవును దేవా, నీ యందు నేను నిలిచి ఉంటాను అని చెప్పగలమా? శారా చెప్పాలా, నీకు మీదటికి సంతానం వస్తుందని అంటే ఎస్ నేను పొందుకుంటున్నాను అంటూ మానేసి ఏం చేస్తుంది? నవ్వుకోవలసి వచ్చింది. ఇట్లాంటి నవ్వులు పూలు వదిలిపెట్టండి. ఈ నవ్వే అపనమ్మకం అన్నమాట, ఈ నవ్వే అవిశ్వాసం అన్నమాట. నువ్వు నవ్వవు గనుక పుట్టేవాడికి కూడా నవ్వు అనే పేరు పెడతావు అని చెప్పాడు దేవదూత. అందుకని వాడి పేరు ఏంటంట? ఇస్సాకు అని రాయబడింది. ఇస్సాకు అనే మాటకి నవ్వుకోవడమే. అర్థమైందా? కాబట్టి దయచేసి మీరు గమనించండి, దేవుని పిల్లలైనటువంటి మనము అపనమ్మకాలతో కాదు, ఇది జరుగుద్దా అని అనుమానాలతో కాదు, అవిశ్వాసాలతో కాదు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నేను నిలిచి ఉంటాను, ఏ సైతం నేను సాగిపోతాను. దేవా నన్ను ఫలింపులోనికి మీరు నడిపించు నాయన